ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము రిపోర్టెడ్ స్పీచ్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ రిపోర్టెడ్ స్పీచ్నే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పుకున్నాం. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ప్రత్యక్ష కథనము, పరోక్ష కథనం. ఇప్పుడు దాకా మనము డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడానికి అసెర్టివ్ సెంటెన్స్, అఫర్మేటివ్, డిక్లరేటివ్ ఈ మూడు పేర్లు ఒకటే. ఇవన్నీ స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ని మనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము సెకండ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ప్రశ్నార్థక వాక్యాలు అంటారు వీటిని. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ టూ టైప్స్. ఎన్ని రకాలు? టూ టైప్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకటి యాక్సిలరీ వెర్బ్స్తో ప్రారంభమయ్యేటివి. ఏవవి? యాము, ఈజు, ఆరు, వాజు, వర్రు, డూ, డస్, డిడ్డు, హ్యావ్, హ్యాస్. దిస్ ఆర్ కాల్డ్ ప్రైమరీ యాక్సిలరీస్. వీటితో ప్రారంభమయ్యేటువంటివి ఒక రకం. అదేవిధంగా విత్ క్వశ్చన్ వర్డ్స్తో హూ, వాట్, వేర్, వెన్ ఇలాంటి WH వర్డ్స్తో ప్రారంభమయ్యేటువంటి, క్వశ్చన్ వర్డ్స్తో ప్రారంభమయ్యేటువంటి సెంటెన్సెస్ కొన్ని. ఈ రెండు కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఆర్ యు వర్కింగ్? ఆర్తో వచ్చింది మనకు. ఓకే. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది క్వశ్చన్ వర్డ్, WH వర్డ్స్తో వచ్చినటువంటిది. సో ఇప్పుడు మనము ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సు యాక్సిలరీ వెర్బ్స్తో ప్రారంభమయ్యేటువంటి వాటిని డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. దాన్నే మనం రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా చెప్పుకోవడం, కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే. సో ఇక్కడ మనకు సెంటెన్స్ దేంతో ప్రారంభం అవుతుందని చెప్పుకున్నాము. డైరెక్ట్ పార్ట్లో ఉన్నటువంటి సెంటెన్సు యాము, ఈజు, ఆరు, వాజు, వర్రు, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ వీటితో ప్రారంభం అవుతుంది. ఓకే. ఈ ఉన్నటువంటి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు అది డైరెక్ట్ స్పీచ్లో ఉండాలి అని చెప్పడానికి ఒక కొండ గుర్తు చెప్పుకోవడం. ఇన్వర్టెడ్ కామాస్ కనుక ఉంటే అది డైరెక్ట్ స్పీచ్. ఇన్వర్టెడ్ కామాస్ లేకుండా లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది, అది రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్పుకోవడం అమ్మా. ఇక్కడ మనకు ఈ డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్కి వెలుపల ఉన్నటువంటి ఈ వెర్బ్ని ఏమనుకున్నాం మనము? రిపోర్టింగ్ వెర్బ్. ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ని ఏమనుకున్నాం మనము? రిపోర్టెడ్ వెర్బ్ అని చెప్పుకున్నాం గతంలో. దీన్ని పాస్ట్ టెన్స్లో కానుంటే ఇది కూడా రిలేటెడ్ టెన్స్కే మారుతుంది. ఓకే. సో ఇక్కడ మనకు రిపోర్టింగ్ వెర్బు సెడ్ కానీ సెడ్ టు కనుక ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లోకి వచ్చేటప్పటికి, ఐ మీన్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పటికి ఆస్క్డ్, డోంట్ సే ఆస్క్డ్, ఆస్క్డ్ పలకాల. ఆస్క్డ్, ఇన్క్వైర్డ్, వండర్డ్ మొదలైనటువంటి పదాలుగా మారతాయి. ఆ స్వరూపాన్ని బట్టి, ఆ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని బట్టి అవి మారడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనము ఈ ఇన్వర్టెడ్ కామాస్ని తీసివేయడానికి క్రితం క్లాసులో దట్ అనేటువంటి ఒక కనెక్టింగ్ వర్డ్, ఐ మీన్ కంజంక్షన్ని వాడుకోవడం జరిగింది ఇన్వర్టెడ్ కామాస్ని తీసివేయడం కోసం. ఇక్కడ ఏం వాడాలి, యూజ్ చేయాలి అంటే ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయాలి. ఏదైనా వాడచ్చు, ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. ఇఫే వాడాలని రూల్ లేదు, వెదరే వాడాలని రూల్ లేదు. ఇట్ ఈస్ యువర్ చాయిస్, ఐదర్ ఇఫ్ ఆర్ వెదర్. ఓకే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళదాం. లెట్ us see the examples. Number 1, he said, am I writing a story? He said, am I writing a story? నేను కథను రాస్తూ ఉన్నానా అని చెప్పన్నాడు. ఇక్కడ యాక్సిలరీ వెర్బు సెంటెన్స్లో స్టార్టింగ్లో ఉంటుంది. ఓకే. రిపోర్టెడ్ స్పీచ్లోకి వచ్చేటప్పటికి ఈ సెంటెన్స్ని మనము స్టేట్మెంట్ రూపంలోకి తీసుకురావాలి. స్టేట్మెంట్ అంటే ఏమి లేదు,
సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు, కాంప్లిమెంట్ ఈ సీక్వెన్స్లో రాయడమే స్టేట్మెంట్. ఓకే. హీ సెడ్, యామ్ ఐ రైటింగ్ ఏ స్టోరీ? అతను చెప్పాడు, నేను కథను రాస్తూ ఉన్నానా అని చెప్పని అడిగాడు. దీన్ని మనము రిపోర్టెడ్ స్పీచ్లో మార్చుతాం. హీ అలాగే వచ్చింది. సెడ్ ఆస్క్డ్గా మారింది. ఇన్వర్టెడ్ కామాస్ని తీసివేయడం కోసము ఏం రాసుకోవచ్చు? ఇఫ్ రాసుకున్నాము. ఇక్కడ ఐ అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటి సబ్జెక్ట్? ఇది హీకి సంబంధించింది. కాబట్టి ఈ ఉన్నటువంటి ఐ కాస్త హీగా మారింది. వెంటనే వెర్బు యామ్ కాస్త వాజ్గా మారింది. రైటింగ్ ఏ స్టోరీ. హీ ఆస్క్డ్ ఇఫ్ హీ వాజ్ రైటింగ్ ఏ స్టోరీ. దిస్ ఈస్ రిపోర్టెడ్ స్పీచ్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లోకి వెళదాం. హీ సెడ్ టు హర్, అతను ఆమెకి చెప్పాడు. అడిగాడు, ఆమెను అడిగాడు. ఏం అడిగాడు? ఈజ్ యువర్ సన్ ఆల్ రైట్? మీ అబ్బాయి బాగున్నాడా అని చెప్పని అడిగాడు. సో ఇప్పుడు మనం దీన్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి మారుస్తాం. హీ కాస్త హీగానే వస్తుంది. సెడ్ టు ఆస్క్డ్, సెడ్ టు ఆస్క్డ్ హర్ అలాగే వస్తుంది. ఇన్వర్టెడ్ కామాస్ని తీసివేయాలి కదా. ఇన్వర్టెడ్ కామాస్ని తీసివేయడానికి ఏం యూస్ చేయాలని చెప్పుకున్నాము? ఇఫ్ ఆర్ వెదర్. ఇక్కడ వెదర్ని ఉపయోగించాము. సో ఈజ్ యువర్ సిస్టర్, అతను ఆమెను అడిగాడు, ఆమె యొక్క కొడుకు బాగున్నాడా అని. సో కాబట్టి ఇక్కడ యువర్ అంటే ఎవరు? ఆమె, హర్. ఈ యువర్ అనేటువంటిది హర్గా మారింది. హర్ సన్ సబ్జెక్టు, ఈజ్ వాజ్ అయింది. ఆల్ రైట్ అలాగే రాసుకున్నాము. హీ ఆస్క్డ్ హర్ వెదర్ హర్ సన్ వాజ్ ఆల్ రైట్. హీ ఆస్క్డ్ హర్ వెదర్ హర్ సన్ వాజ్ ఆల్ రైట్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లోకి వెళదాం. షీ సెడ్ టు మీ, ఆమె నాకు చెప్పింది. ఏమని చెప్పింది? డూ యూ లైక్ మ్యూజిక్? డూ యూ లైక్ మ్యూజిక్? నీకు సంగీతం అంటే ఇష్టమా, లేదా మీరు సంగీతాన్ని ఇష్టపడతారా అని అడిగింది. దీన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్లోకి మారుస్తాం. షీగానే వస్తుంది. సెడ్ టు ఆస్క్డ్ మీ అలాగే వస్తుంది. ఇన్వర్టెడ్ కామాస్ని తీసివేయడానికి ఏం రాయాలని చెప్పుకున్నాం మనము? ఇఫ్ కానీ వెదర్ కానీ రాసుకున్నాము. ఇక్కడ నేను వెదర్ తీసుకున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ యు అనేటువంటిది ఎవరికి సంబంధించింది? మీ, ఆమె నన్ను అడిగింది. కాబట్టి ఈ యు అనేటువంటి సబ్జెక్టు మీకు సంబంధించింది. ఇక్కడికి వస్తేలకే ఈ యు కాస్త ఐగా మారుతుంది. మీకు టేబుల్ కూడా ఇచ్చుందాం. సో వెదర్ ఐ డూ ప్లస్ లైక్ ఈజ్ ఈక్వల్ టు లైకే V1. ఇక్కడికి వస్తేలకే V2గా మారింది. వెదర్ ఐ లైక్డ్ మ్యూజిక్, వెదర్ ఐ లైక్డ్ మ్యూజిక్. ఓకే. షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ లైక్డ్ మ్యూజిక్. లైక్డ్, డోంట్ సే లైక్డ్, లైక్డ్. మనము వెర్బులు ఈడీతో అంతమయ్యేటువంటి వెర్బ్ ఫామ్స్ని ఎలా పలకాలా అనేది మీకు గతంలో కూడా చెప్పుకున్నాం. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు, ఐ లైక్డ్, హీ ఆస్క్డ్ అని చెప్పని చెప్తూ ఉంటారు. సినిమా హీరోయిన్లు ఎక్కువగా కూడా వాడు ఇంగ్లీషే వాడుతూ ఉంటారు. అప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే లైక్డ్ అని ఆస్క్డ్ అని అడగరు, లైక్డ్ ఆస్క్డ్ అనే అంటుంటారు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లోకి వెళదాం. మై ఫ్రెండ్ సెడ్, ఈజ్ కృష్ణా సార్ ఆన్ లీవ్? మై ఫ్రెండ్ సెడ్, ఈజ్ కృష్ణా సార్ ఆన్ లీవ్? సహజంగా కూడా పిల్లలంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. స్కూల్కి వస్తానే ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏం అడుగుతారు? కృష్ణా సార్ స్కూల్కి వస్తాడా ఈరోజు, సెలవా అని అడుగుతారు. ఎందుకని? ఏదో హోంవర్క్ చూపించాలా, చదవాలా, రాయాలా. కాబట్టి అవన్నీ మనకు కొంచెం కష్టంతో కూడుకున్న పని. కాబట్టి కృష్ణా సార్ లీవ్గానైతే భలే ఉంటుందని చెప్పి సంతోషపడతాం. కానీ
మీ ఆటలు పాటలతో పాటు చదువు మీద కొంచెం దృష్టి పెట్టారనుకోండి, జీవితాంతం ఆనందంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు చూస్తాం. మై ఫ్రెండ్ సెడ్, ఈజ్ కృష్ణ సార్ ఆన్ లీవ్? ఓకే, దీన్ని మనం మారుస్తాం. మై ఫ్రెండ్ ఎన్క్వైర్డ్, ఏమిరా ఎంక్వైరీ చేస్తుంటావా అంటుంటారు. సో కాబట్టి ఇక్కడ ఏమి రావాలి, సెడ్కి బదులు ఇన్క్వైర్డ్ వచ్చిందా. ఇన్వర్టెడ్ కామాస్ని తీసివేయడం కోసం ఏమి యూస్ చేసాము, ఇక్కడ ఇఫ్ యూస్ చేసాము. సేమ్ నేమ్ ఉన్నది కాబట్టి నేమే వచ్చేసింది. కృష్ణ సార్ వాజ్, ఈ ఉన్నటువంటి ఈజ్ కాస్త వాజ్ అయింది, ఆన్ లీవ్. మై ఫ్రెండ్ ఎన్క్వైర్డ్ ఇఫ్ కృష్ణ సార్ వాజ్ ఆన్ లీవ్ అని చెప్పని రాసుకున్నాం. దిస్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, సో కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా వినండి. మీకు నోట్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ మాత్రము మీకే చెప్తాను, ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి. ద టీచర్ సెడ్ టు ద బాయ్స్, ద టీచర్ సెడ్ టు ద బాయ్స్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్? హ్యావ్ యూ ఫినిష్డ్ నాట్ ఫినిష్డ్. ఫినిష్డ్ హిస్సింగ్ పలుకుతున్నది కాబట్టి పలకాలి. ద టీచర్ సెడ్ టు ద బాయ్స్, హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్? హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్? ఎలా మార్చాలి రిపోర్టెడ్ స్పీచ్లోకి? ద టీచర్ ఆస్క్డ్ ద బాయ్స్ ఇఫ్, బాయ్స్కి బదులు ఏం రావాలి ఇక్కడ, దే రావాలి. సో కాబట్టి దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్. ద టీచర్ ఆస్క్డ్ ద బాయ్స్ ఇఫ్ దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్. ఇది రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, సో రేపు మనం క్వశ్చన్ వర్డ్స్తో చేసుకుంటాము. బాగా వినండి, ఆల్రెడీ రాసేసుకోండి నోట్స్, తర్వాత పదే పదే వినండి. అర్థం కాకపోతే ఫోన్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.